అయ్యే వరకు మనకి ఎలా ఉంటుందనేది తెలీదు. అందుకే ఆ జానర్ పేరు థ్రిల్లర్ ఏమో. ప్రతి ప్రాసెస్ థ్రిల్లింగ్గానే ఉంటుంది. అండ్ దీంట్లో వర్క్ మా కెమెరాకి సాగర్ గారు అండ్ కాలభైరవ్ గారు అండ్ మనీషా ప్రొడక్షన్ డిజైనర్. ఆమె ఫస్ట్ సినిమా కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మెంటల్ మదిలో అప్పుడు చేసాం, మళ్ళీ ఇప్పుడు చేయటం చాలా కొత్తగా ఉంటాయి. విజువల్స్ అన్నీ కూడా, లొకేషన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. రెగ్యులర్గా కనిపించదు సినిమా. కంప్లీట్ హైదరాబాద్లోనే జరిగింది కదా, బట్ హైదరాబాద్లో మీకు అనిపించదు. ఎందుకంటే ఎక్కడో ఊరు చివరిలో ఎక్కడో షూటింగ్ చేసాం. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ తీసుకురావడానికి. థ్యాంక్ యూ టీం అందరికీ, థ్యాంక్ యూ. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తంలో కూడా కాస్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్ సుదర్శన్ గారు, రచ్చరవి గారు, అయ్యప్ప శర్మ గారు, మేమందరం ఫ్రెండ్స్ అనమాట. నేను, మా నలుగురు అండ్ ఒకటి రెండు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంతే. వీళ్ళ మధ్యనే జరుగుతూ ఉంటుంది. ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేసే ఫ్రెండ్స్ మేమందరం. నేనేమో చెప్పొచ్చేమో కదా, ఆర్బిటరీ యాడ్స్ కలెక్ట్ చేసుకునే ఒక పర్సన్ని. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అవ్వాలన్నదే లైఫ్లో ఏం. ఈయన ఒక డ్రైవర్. ఈయన డ్రైవర్ అంటే షూ మేకర్ అనుకుంటారేమో, కాదు, మార్చరీ వ్యాన్ డ్రైవర్. రచరవి గారు కాంపౌండర్, పోస్ట్ మార్టంలు అవి చేస్తుంటారు. అయ్యప్ప శర్మ గారు శ్మశాన వాటికలో దాన్ని కేర్ తీసుకునే ఓనర్ అనమాట. ఇది వీళ్ళ జీవితాలు అంతటా కొంచెం కొత్తగా ఉంటుంది. చాలా డార్క్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ అగ్నిస్టైల్ చేసిన సినిమా. ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. పాత్రకి తగ్గట్టే ఉంటుంది. ఖచ్చితంగా అది మీ అందరికీ కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మిగతాది టీజర్ చూశారు కదా, నెక్స్ట్ ట్రైలర్లో ఇంకొంచెం మీకు కథ అర్థమయ్యేలాగా క్లియర్గా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు, ఓ చిన్న క్వశ్చన్. ఎస్, సిగ్నేచర్ దంట మీది. సిగ్నేచరా? ఏం సిగ్నేచరు? తర్వాత అయిపోయాక తీసుకో. ఎస్, సో మిమ్మల్ని మొదటిసారి మేము థ్రిల్లర్లో చూడడం, అండ్ మా వాళ్ళు ఈసారి సాంస్క్రిట్ మిస్ అవుతారేమో కొంచెం. థ్రిల్లర్స్ చేశానండి నేను ముందు. చేశారు, బట్ ఇంత కంప్లీట్ థ్రిల్లర్ అయితే ఇదే ఫస్ట్ ఫిల్మ్. సో జనరల్లీ అన్ని సినిమాల్లో ఉన్న సాంస్క్రిట్ అది కొంచెం ఈసారి మిస్ అవుతాం అనుకుంటా. దీంట్లో ఫిజిక్స్ ఉంటుందండి, ఎందుకంటే లెక్చరర్ మా డైరెక్టర్ వచ్చేసి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, అందుకని ఫిజిక్స్ ఎక్కువ వాడాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అప్పటి నుంచి మేము అడుగుతున్నాం మీ సిగ్నేచర్ వాళ్ళది, ప్లీజ్. ఏం సిగ్నేచర్? దీంట్లో సిగ్నేచర్ ఏమో. ఓకే, థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. అండ్ క్యూ అండ్